అందరికీ నమస్కారం. మరి ఈరోజు మా పార్టీలో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్త యొక్క కష్టాన్ని గుర్తించి వాళ్ళకి ఒక గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో, అలాగే మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు ఒక సూచనలతో ఈరోజు మేము ఉత్తమ కార్యకర్తలుగా కొంతమందిని ఎన్నుకొని వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగిందండి. ఇది మాకు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా ఈ పత్రాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసినటువంటి పని గుర్తించి వాళ్ళకి కొంచెం ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మరి ఈ పత్రాలు వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే దీని ద్వారా భవిష్యత్తులో కూడా వాళ్ళకి పార్టీలో సముచిత స్థానం కల్పించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. సో కార్యకర్తే మాకు రాజు. కార్యకర్తను గుర్తించి ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారు ఇది కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో చాలా సంతోషంగా ఉంది. ప్రతి కార్యకర్త కూడా పాల్గొని చాలా ఆనందంగా జరుపుకోవడం జరిగింది. ఈ రోజు కొంతమందికి ఇచ్చాం. భవిష్యత్తులో రాబోయే రోజులు ఇంకా ఎవరైతే కష్టపడారో అందరూ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సుమారు అంతమందికి ఇచ్చేద్దాం. ఈ రోజు సుమారు 40 మందికి ఇచ్చామండి. మాకు ఇంకా ఉన్నాయి, సుమారు 120 ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. అలాగే కొంతమంది బ్యాక్ ఆఫీస్ లో కొంతమందికి పేర్లు వెళ్ళాయి. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 300 దాకా కూడా వెళ్తామని కూడా తెలియజేస్తున్నారు.